భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని, అయినప్పటికీ 42% బీసీ రిజర్వేషన్ కోసం బీజేపీపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు తీర్మానం ఉన్నప్పటికీ కాంగ్రెస్ వాళ్లు బీసీ రిజర్వేషన్ కోసం పట్టుపడుతున్నారని అన్నారు. నమస్కారం. ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేసింది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం మేము కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాం, మరి వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు అని భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రక్రియ నడుస్తుంది. మరి ఈరోజు మనం చూసినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. 42కు 42% మొత్తం బీసీ రిజర్వేషన్లే ఇస్తా అన్నారు తప్ప అందులో 10% ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పలేదు. మరి ఆ రోజు చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి. మరి ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్ ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. మతపరమైన రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చేయడానికి లేదని సుప్రీంకోర్టు ఎప్పుడో ఆర్డర్ చేసింది. మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆర్టికల్ నెంబర్ 243 ప్రకారం, అమెండ్మెంట్ యాక్ట్ 73/74 ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి. మరి వీళ్ళు చేసే రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 42% ఇది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే చేసే ప్రక్రియ. మరి దీన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేక కేంద్రం దగ్గరికి పోతుంది అన్నదానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నదో వాళ్ళ చేతుల్లోనే ఇచ్చే అధికారం ఉన్నది 243 ఆర్టికల్ ప్రకారం. మరి దాని ప్రకారం ఎందుకు ఇవ్వలేకపోతున్నది? ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరమే ఉన్నది చెప్పాలి. మొత్తం ముస్లిం మైనారిటీలే 12%.